హాయ్. స్టాక్ మార్కెట్‌లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్‌ఫోలియోస్ అన్నీ కూడా రెడ్‌లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్‌లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటోళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్‌లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్‌కి ఈ మూడే అన్నమాట. దీంట్లో కాంప్రహెన్సివ్‌గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్‌లో జరిగే ఈ ప్రోగ్రామ్‌లో అటెండ్ అవ్వటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్‌ఫోలియో మీరే మెయింటైన్ చేయటం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, సుందరరామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇవాళ మార్నింగ్ ఆర్టికల్ ఒకటి చదివాను. చైనాస్ వర్క్ కల్చర్ 996 అంట. అంటే దీని గురించి రీసెంట్ టైమ్స్లో ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారు కూడా చాలా ఎక్కువ సార్లు ప్రస్తావించారంట. ఏంటి అసలు ఈ 996 వర్క్ రూల్ అండ్ దీని గురించి ఆయన ఎందుకు మాట్లాడారు? అందరికి తెలిసిందండి. నారాయణమూర్తి అంటేనే ఆయన వర్కహాలిక్ అనే విషయం. మరి ఆయన నిజంగా నేను వర్కహాలిక్ అని ప్రపంచం చెప్పడానికి ఇలాంటి డైలాగ్ కొడతాడో, లేకపోతే ప్రపంచం అంతా నిజంగా ఇలా వర్క్ చేస్తే బాగుంటుంది అనుకోని ఆ విధంగా చెప్తాడో గానీ, ఆయన ఏది మాట్లాడినా అదొక కాంట్రవర్షియల్ అంటే ఎక్కువ మందికి గుచ్చుకుంటుంది. యాక్చువల్ చెప్పాలంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఉదయం నుంచి సూర్యుడు అస్తమించిందాక, పుట్టిన కానీ సచ్చిందాక అందరు రైతులందరూ చేల్లో ఉంటారండి. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. తెల్లవారుజామున 6-6:30 ఏడుకల్లా వెళ్ళిపోతారు. తెల్లారి సరుకుల్లో సూర్యుడు వచ్చాడంటే చేలో ఉండాలి. మన సాయంత్రం 6-6:30 రావాలి. చేస్తాం. నీళ్లు పెడితే కొంచెం నైట్ కూడా పోతాం మేము. నైట్ నీళ్లు పెట్టే టైంలో అయితే అవసరం అంటే నైట్ కూడా పోతాము. అంటే రోజుకి 24 గంటలు వర్క్ చేసిన రోజు కూడా ఉండొచ్చు అక్కడ. మాకు ఉంటే ఆడ అట్లా కల్చర్ అనమాట. అది సపరేట్గా ఇప్పుడు ఎందుకు వీటి గురించి మాట్లాడాలా అంటే, ఒక పర్సన్, ఇంటర్నేషనల్ పర్సనాలిటీ, ఒక ఇన్ఫోసిస్ ఫౌండర్ ఒక మాట్లాడితే ఏదైనా సరే దానికి ఒక వెయిటేజ్ ఉంటుంది కదా. అట్లా మీడియా కవరేజ్ ఎక్కువ ఉందన్నమాట. ఆయన మాట్లాడుతున్నట్టు 996 అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు పని చేయాలి. అక్కడికి 2 9లు అట్లా 6 డేస్ పని చేసి ఒక రోజు రెస్ట్ తీసుకోవాలా. అంటే రోజుకి 12 గంటలు పని చేయాలి. వారంలో 72 గంటలు. 72 గంటలు అంటే ఆయన మొదటి నుంచి 72 గంటలకు ఫేవరెట్ కదా. 72 అవర్స్ పని చేయాలి, కష్టపడి పని చేయాలంటున్నాడు. అవును. కాబట్టి ఇప్పుడు ఉన్న పబ్లిక్ కానీ కొంచెం ఎంజాయ్మెంట్, కొంచెం వర్క్ బ్యాలెన్స్ అప్రోచ్ ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి ఇలాంటివి నచ్చవు. అంటే పుట్టింది అంటే రాజుల టైంలో కూడా స్లావరీ కూడా ఇన్ని అవర్స్ ఉండకపోవచ్చు. రాజుల టైంలో కూడా అంటే ఈ టైంలో కూడా 2025లో కూడా ఇలాంటి అటిట్యూడ్ బిహేవియర్ ఎవరు లైక్ చేస్తారో నాకు తెలీదు. కొంతమంది నచ్చకూడదు ఈ సలహా కూడా. ఏదన్నా ఉంటే లేదు, అలాంటి ఒపీనియన్ ఉంటే తప్పేం లేదు. బట్ మనలో ఉంచుకోవటం బెటర్. దాన్ని ఒక మంచి పొజిషన్ లో ఉండి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా తప్పే. అది కూడా ఐటీలో కూర్చొని. ఎందుకంటే ఐటీ అంటేనే వీక్లీ 5 days కల్చర్ లో ఉన్నావు. అక్కడికే బుర్ర వేడికిపోద్ది. నువ్వు కావాలనుకుంటే నువ్వు చేయొచ్చు కదా. నీ ఆఫీసులో ఎవరు అడ్డుకుంటారు నేను అంటుంది. ఫస్ట్ ప్రాక్టికల్ అక్కడ చేసి ప్రపంచానికి మార్గదర్శి అవ్వచ్చు కదా. ఎందుకు ఎక్కువ మందిని హత్య చేయటం ఇలా డైలాగ్ కొట్టుకుంటూ ఏదో చెప్తారు ముసలాడు కానీ మహానుభావుడు అంటారు చూసావా. ఇలాంటి వాళ్ళు చూసి కొడతారు. ఆయన చెప్పిన దాంట్లో మంచి ఉండొచ్చు అని అంటుంది, అలా కాదు. బట్ ఎవరు రెస్పాండ్ అవుతారు వాటికి? ఇలాంటి వాటికి ఎవరు రెస్పాండ్ అవుతారు? ఈవెన్ చైనాలో కూడా ఉంది 44 hours అండి. ఇండియాలో 48 hours ఉంది. మీరు ఒకసారి చైనీస్ లేబర్ లాస్ ఒకసారి చూడండి. 44 hours ఉంది అక్కడ. ఇండియాలో లాగా 48 కూడా లేదు అక్కడ. 2021లోనే బ్యాన్ చేశారండి ఈ కల్చర్ ని చైనాలో. సో సుందరరామరెడ్డి గారు ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం 9 to 9 అంటే 12 గంటలు. అంటే ఆఫీస్ లోకి 9 గంటలకల్లా వచ్చి కూర్చోాలి. సాయంత్రం 9 తర్వాత ఆఫీస్ విడిచి పెట్టాలంటే అక్కడికే ఒక 12 గంటలు అయిపోయింది కదా. సరే, ఇప్పుడు బెంగళూరు, బాంబే, హైదరాబాద్, మద్రాస్ లాంటి మహానగరాల్లో ఉదయం 9 గంటలకు వచ్చి ఆఫీస్లో కూర్చోవాలంటే పొద్దున ఇంటి దగ్గర ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? అదేవిధంగా సాయంత్రం 9 గంటలకు ఆఫీస్ విడిచి బయటకు వెళ్ళాలంటే ఇంటికి ఎన్ని గంటలకు పోతాం చెప్పండి? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి 8కి బయలుదేరి రావాలి. గంటకల్ ఆఫీస్ రీచ్ అవ్వచ్చు. సాయంత్రం మాత్రం ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి ఇంకో 2 hours పడుతుంది. అంటే మీరు ఇంటికి వెళ్ళేసరికి 9 కదా, 10:30, 11 అవుద్ది. ఇంకా పెళ్ళిళ్ళు మానేస్తుంది. ఇంక అన్నిటి సొల్యూషన్ ఏంటంటే పెళ్ళిళ్ళు మానేయటమే. అంటే ఓవరాల్ గా ఒక 15 గంటలు ఆఫీస్ కోసం ఆ రోజు నువ్వు ఇంకా కూరగాయలతో బయట నీకు వేరే లైఫ్ ఉండకూడదు. నువ్వు పుట్టింది వర్క్ చేయడం కోసం. నువ్వు పుట్టింది ఎందుకంటే వర్క్ ద్వారా నువ్వు తన్మయత్వం పొందు, వర్క్ ద్వారా దైవత్వం పొందు, వర్క్ ద్వారా అన్ని పొందు. అంతే.
అంటే వర్క్ లోనే దేవుణ్ణి చూసుకో. దేవుని చూసుకో అని అర్థం. ఒపీనియన్ ఉండటం తప్పేం కాదండి, నేను అంటుంది అది. ఒపీనియన్ ఉండటం తప్పేం కాదు. నేను చెప్పాను కదా, ఇండియాలో ఏ రైతు రోజు 12 గంటలు పనిచేయరు, నువ్వు చెప్పండి. అందరు చేస్తారు. అందరు అందరు చేస్తారు, రైతు అందులో doubt కుటుంబాలు, లేదు. నేను రైతు కుటుంబం, బట్ మీరు ఏ రైతు రైతు కుటుంబం. చెప్పాడు నేను 8 గంటలు పని చేస్తున్నాను నీకు? ఏ రైతు చెప్పాడు? నీ వేరే వాళ్ళని చేయమని ఏ రైతు అని చెప్పాడా? నేను చెప్పాను కదా, ఈ టైపు కొంచెం నోటి తుత్ర మన దగ్గర ఉంచుకోవటం బెటర్ అన్నమాట. ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇన్స్పైరింగ్ గా మాట్లాడటంలో అర్థం ఉంది, బట్ లూజ్ గా కరెంట్ జనరేషన్ సలహాలు ఇవ్వకూడదు. ఇట్స్ నాట్ వర్త్ అట్ ఆల్. ఉన్న డిగ్నిటీ బాగొట్టుకుంటాం అనవసరంగా. చైనాలో 21లోనే బ్యాన్ చేశారు, తెలిసే తెలియదు వాళ్ళకి ఆ విషయం. 21లోనే బ్యాన్ చేశారండి, ఇప్పుడు ఏం లేదు. కాబట్టి వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వర్క్ చేస్తే చేయండి, 24 గంటలు ఎవరు వద్దంటారు, అది మీ పర్సనల్ కదా. బట్ అందరినీ వర్క్ చేస్తే బాగుంటుందని కోరుకుంటే కూడా తప్పేం లేదు. బట్ ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నోళ్ళు బ్యాలెన్స్ వేల అప్రోచ్ మాట్లాడుకోవడం బెటర్. ఎందుకంటే మనం మనుషులే బతికినందుకు అటు ఫ్యామిలీని చూసుకోవాలి, అండ్ మన హాబీస్ని కంటిన్యూ చేసుకోవాలి, అండ్ సాటిస్ఫాక్షన్గా లైఫ్ లీడ్ చేయాలి. అది కరెక్టానికి డబ్బు కావాలి కాబట్టి వర్కౌట్ చేయాలి, బట్ వర్క్ లైఫ్ లాగా ఉండకూడదు, నేను అంటుంది అక్కడ. సార్ ఇప్పుడు ఒక మనిషి, ఒక ఉద్యోగానికి వచ్చిన మనిషి, ఇంట్లో నుంచి బయటకు ఉద్యోగానికి వచ్చిన మనిషి, ఇప్పుడు ఆయన చెప్పిన 996 రూల్ ప్రకారం అంతా కలిపి రోజుకు ఒక 15-16 గంటలు ఆఫీసులో రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్స్ కంటే జీవితం గడిచిపోతే, ఇంకా ఆ రోజులో అంటే ఆ 24 గంటలు 15-16 గంటలు పోతే ఇంకా నాకు తెలిసి ఒక 7-8 గంటలు 9 గంటలు ఏమి ఉంటాయి అంతే. ఇంకా అతను కుటుంబంతో స్పెండ్ చేసిన టైం 7-8 గంటలే. ఎందుకు ఎలాంటి ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ అనుకుంటా, ఇంట్లో కూర్చొని పిల్లలతో ఏం చేస్తారండి ఎల్ల గొట్ల, అప్పుడు కాంట్రవర్సీ రావాలా? నేను అంటుంది అదే, ఈ ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నోళ్ళు ఏదైనా సరే వాళ్ళ మాటకు ఒక వెయిటేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ లీడ్ చేస్తున్న ఆ లైఫ్ అనేది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది వేరే వాళ్ళకి, ఆ పాత్ అనేది. కాబట్టి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని కొంచెం డైలాగ్ కొడితే ఇన్స్పైరింగ్ బాగుంటుంది. 10 మంది ఏం చెప్పాడు అన్నట్టు ఉండాలి తప్ప ఏంది ఇలా దరిద్రంగా చెప్పాడు అన్నట్టు ఉండకూడదు. ఒక స్టేజ్కి వస్తే ఆయన చెప్పినట్టు నేను తప్పు అట్టలేదు, కానీ 2025లో కూడా ఉండి అండ్ వర్క్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాల్సిన మెచ్యూరిటీలో ఉండి కూడా ఇంకా అవుట్డేట్ ఉన్న చైనా మోడల్ని పట్టుకొని, అది కూడా 2021లో చైనాలో బ్యాన్ చేసిన మోడల్, అది దాన్ని పట్టుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అతను అంటలో తప్పేం లేదు, కానీ దాని గురించి ఇంత చర్చ జరగటం ద్వారా ఇన్ని గంటలు పనిచేయటం అవసరమా అనే చర్చ వస్తుంది. ఒకవేళ ఇండియాలో ఎవరైనా చేసినా సరే మిమ్మల్ని వాడుకుంటారు తప్ప ఏ కంపెనీ వాళ్ళు ఎక్స్ట్రా పని చేశారు నేను ఇవ్వరండి. ఏం కిరీటాలు ఉండవండి, ఏం కిరీటాలు వచ్చి మన జీవితాలని ఉద్ధరించేది ఉండదు. అందుకని నేను రీసెంట్ గా బుక్ చదివాను, డై విత్ నో ఏదో ఉంటుంది అనుకుంటా, డై విత్ నో, ఎక్స్ట్రాడినరీ బుక్ అది. అంటే చనిపోయే లోపలనే అనుభూతులు అన్ని తీసుకుని వెళ్ళండి మీతో పాటు, ఏం దాచుకోమాకండి. దాచుకుంటే మిగలడానికి ఏం లేదు మీకు ఇంకా తర్వాత. అందుకని పిల్లలకి ఏమైనా ఇద్దామంటే మీరు మామూలుగా హెల్తీగా ఉన్నప్పుడు ఇవ్వండి, అండ్ మీ ఫ్యామిలీని మీ లీడ్ కూడా హ్యాపీగా లీడ్ చేసుకోండి, ప్రతి ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా లీడ్ చేయండి. మీతో పాటు మీకుండే మెమొరీసే మీ ఆస్తులు అని చెప్తాడు. ఓకే, కాబట్టి డై విత్ జీరో అనమాట, డై విత్ జీరో చాలా బాగుంటుంది బుక్, ఒకసారి చదవండి. అదేంటంటే వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోమంటాడు. ఇట్స్ టూ గుడ్ బుక్, అంతే. అది క్వైట్ ఆపోజిట్ అనమాట ఇది. బట్ నేను అంటుంది ఏంటంటే మీరు వర్క్ చేయాలని చేయండి, తప్పేం లేదు. కసినోడిని ఎవడు అడ్డుకోలేడు. 20 గంటలు వర్క్ చేసి చాలా మంది ఉన్నారు. ఎంటర్ప్రీనర్స్ అందరూ ఉదయం అమీర్పేటలో షాప్ 4 గంటలకు ఓపెన్ చేస్తే మిడ్ నైట్ 1 o'clock క్లోజ్ అవుతాయండి. అవి ఏ హోటల్ క్లోజ్ అవ్వదు అట్లా. ఓనర్లు ఎవరో వర్క్ చేయట్లేదు, చెప్తున్నారా వచ్చేసి ఇలా చేయండి అని. చైనా కలిసి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారా? ఎదగాలని ఆశ ఉన్నోడిని ఎవడు అడ్డుకోలేదు. మిగతా వాళ్ళంతా చేయమని అంటే చాలా తప్పు మిగతా వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి సలహాల కోసం ఎవరు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. అంటే రోజుకి ఆఫీస్లో కూర్చొని 9 గంటలు పని చేసిన, 15 గంటలు పని చేసిన, 18 గంటలు పని చేసిన, జీవితాన్ని వదులుకొని పని చేసిన, ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ నేను వద్దనుకుంటే నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తారు. కానీ ఆ రోజు వీడు మన కోసం 10 గంటలు పని చేశాడు, 15 గంటలు పని చేసిన చెప్పి మళ్ళీ కడుపులో దాచుకోరు. అలాంటి 2025లో ఉన్నామండి. ఏ వచ్చేసిన తర్వాత లాయల్టీ అనే దానికి అసలు మీనింగ్ లెస్ అండి. అది నీ పని నువ్వు చేసుకుని పోండి. ఉన్నప్పుడే ఇంకేదైనా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ, ఉన్నప్పుడే ఏదైనా పార్ట్ టైం బిజినెస్ ఏదైనా బిగిన్ చేసుకొని, ఇది ఊడక ముందే అక్కడ ఇంకొక ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం చాలా ఉత్తమం. అదే కదా పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడేది. 4-5 ఇన్కమ్ సోర్స్ చూసుకోమంటున్నాం. ఒకరి దగ్గర అతకపోయారు అనుకోండి, ఇటు నుంచి ఇంటికి పోతారు. కాబట్టి 2025 సూట్ అయ్యే మాటలు కావు ఇవన్నీ. ఒకప్పుడు సూట్ అయి ఉండొచ్చు, ఆ వాతావరణానికి అది సరిపోయింది. మేబీ ఎంటర్ప్రెన్యూర్స్ కి సరిపోద్ది, ఎందుకంటే వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళు మొదట్లో డెడికేట్ చేయాలి ఒక స్టేజ్ లో, వాళ్ళకి అది సూట్ అవుతాయేమో కానీ. బట్ అందరికీ కాదు. కాబట్టి ఈ చైనా
996 చైనా వాళ్ళలోనే జరగట్లేదు, అది 21 బ్యాన్ చేశారు అక్కడ. Hmm. ఈ చైనాలోనే ఇప్పుడు 44 అవర్స్ అండి ఫర్ వీక్లీ వర్క్ చేసేది, ఇండియాలో 48 అవర్స్ కానీ. కాబట్టి ఇట్స్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అండ్ ఐ డోంట్ రికమెండ్ ఫర్ ఎనీ వన్ గో అండ్ ఇన్వాల్వ్ ఇన్ 24/7 అండ్ ఇట్స్ అప్ టు యూ బేస్. అదేదో తెలుగు సామెత ఉంది, ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అది కరెక్ట్, వచ్చేది అదే. కరెక్ట్. రైట్ సార్. బట్ నారాయణమూర్తిలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆయన ఏం చేసినా సరే అది కాంట్రవర్సీ, అది ఎందుకో తెలీదు. ఏం చెప్పినా సరే అంటే మీడియా అటెన్షన్ కోరుకుంటాడో లేకపోతే ఆయన మాట తీరు అంతే మనకు తెలియదు, రైట్ సార్. మాట తీరు అంతే తెలియదు. ఏదైనా ఉందంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫోసిస్లో బిగింగ్ చేసి ఎంప్లాయీస్ మొత్తాన్ని 72 అవర్స్ బాగా రుద్ది ఇన్స్పిరేషన్ ఉంటే వేరే వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఇలా పబ్లిక్ ముందు చెప్పినంత మాత్రం ఎవరు ఫాలో అవుతారండి, రైట్. ఎవరు ఫాలో అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.